తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్లిన భక్తులు శ్రీవారి దర్శనం పూర్తి కాగానే తిరుమల దగ్గరలో ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకుంటారు. పాపనాశనం, కాణిపాకం, చివరిగా శ్రీకాళహస్తిని దర్శించుకుంటారు. ఇక చివరిగా శ్రీకాళహస్తిని దర్శించుకున్న తరువాత మరే దేవాలయానికి వెళ్ళకూడదని చెబుతారు. అలా వెళితే అరిష్టమనే ఆచారం హిందూ సాంప్రదాయంలో కొనసాగుతోస్తుంది. అసలు ఎందుకు అలా చేయాలి? శ్రీకాళహస్తి దేవాలయాన్ని ఎందుకు చివరిగా దర్శించుకోవాలి? శ్రీకాళహస్తి దర్శనం తరువాత మరో గుడికి ఎందుకు వెళ్ళకూడదు? వెళితే ఏమవుతుంది? నేరుగా ఇంటికే ఎందుకు వెళ్ళాలి? తెలుసుకుందాం. పంచభూతాల నిలయం ఈ విశాల విశ్వం. గాలి, నింగి, నేల, నీరు, నిప్పు ఇవే పంచభూతాలు. వీటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిశాయి. అందులో ఒకటే చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన వాయులింగం. అయితే ఇక్కడి గాలి స్మరించిన తరువాత ఏ ఇతర దేవాలయాలకు వెళ్ళకూడదనే ఆచారం. అందుకే అందులో నిజం లేకపోలేదు. సర్పదోషం, రాహుకేతుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా నయమవుతుంది. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్య స్వామి దర్శనంతో సర్పదోషం తొలగుతుంది. ప్రత్యేక పూజలు చేసుకున్న తరువాత నేరుగా ఇంటికే చేరాలని చెబుతారు ఇక్కడి పూజారులు. కారణం, దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే. తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్లినా దోష నివారణ ఉండదనేది అక్కడి పూజారులు చెబుతున్నారు. గ్రహణాలు, శని బాధలు పరమశివుడికి ఉండవని, మిగతా అందరి దేవుళ్లకి శని ప్రభావం, గ్రహణ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. దీనికి మరో ఆధారం చంద్రగ్రహణం. ఈ రోజున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా అన్ని దేవాలయాలు మూసివేస్తారు. గ్రహణానంతరం సంప్రోక్షణ జరిపి అప్పుడు పూజలు ప్రారంభిస్తారు. కానీ గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం తెరిచి ఉంటుంది. అంతేకాదు, రోజంతా ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక దైవ దర్శనం అవసరం లేదన్నది నీతి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.